దావోస్ వెళ్తుండంట పెట్టుబడులను ఆకర్షించడానికి. అసలు గుంపు మేస్త్రికి పెట్టుబడుల గురించి గానీ, లేకపోతే ఐటీ కంపెనీల గురించి గానీ, ఫార్మా కంపెనీల గురించి గానీ ఒక్క ముక్క అంటే ఒక్క ముక్క తెలియదు. ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందాలు చేసుడు, వాళ్ళని మోసం చేసుడు, వీళ్ళని ముంచుడు, లేకపోతే అధికార పార్టీ నాయకుల్ని బండబూతులు తిట్టుడు, ఇవే తప్ప ఆ ముఖానికి ఏనాడన్నా పెట్టుబడులను ఆకర్షించే తెలివి గానీ ఏమన్నా ప్రదర్శించింది ఎప్పుడన్నా? ఎన్మీ ఫ్రెండ్ ఏదో అంటారు కదా, ఎన్మీస్ ఫ్రెండ్ అనేది అంతే. సో ఇవాళ పోయంట పోటుగాళ్ళగా దావోస్ లో మాట్లాడుతున్నాడు. దావోస్ లో ఏం చేస్తారు? తాపి మేస్త్రి పని చేస్తారట. లేకపోతే దావోస్ లో కంపెనీ వాళ్ళని కలిసి గిట మరి మా దగ్గర రియల్ ఎస్టేట్ దందా చేద్దాం, మాఫియా చేద్దాము, మస్తు పైసలు తీసుకోవచ్చు, మీరు కొంచెం తీసుకోవచ్చు, మాకు కమిషన్ ఇవ్వచ్చు అని గిట ప్రపోజల్ పెడతాడు. గుంపు మేస్త్రి నమ్మకండి, నమ్మితే గదే పని చేస్తాడు. ఆ పెట్టుబడులు తీసుకొచ్చే కంపెనీలతోని ముందే ఒప్పందాలు చేసుకుంటాడు దావోస్ లా. నీ కమిషన్ ఎంత, నా కమిషన్ ఎంత. అసలే వాళ్ళ గురుడు గతంలో దావోస్కి వెళ్ళిన మనిషే, వాళ్ళ శిష్యుడే కదా ఈయన కూడా గుంపు మేస్త్రి.